నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇవాళ ఫస్ట్ మూవీ చూసుకుంటే రామాయణ్ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్ అనమాట. సో ఎప్పుడుదో రిలీజ్ కావాల్సిన మూవీ. సో ఇప్పుడైతే ఏమైనా హిస్టారికల్ మూవీ ఏదైతే ఉందో థియేటర్లో రిలీజ్ అవుతుంది అనమాట. ఇది 24th January 2025కి అయితే రిలీజ్ అవుతుంది. అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది, లైక్ హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. 2D ICD ఉంది, 2 hours 15 minute డ్యూరేషన్. స్టిల్ ఇప్పటికీ వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటాను. అండ్ ఈ యానిమేటెడ్ మూవీస్కి మనం వాయిస్ ఓవర్స్ ఇస్తారు. సో చాలామంది మల్టిపుల్ లాంగ్వేజెస్లో వాయిస్ ఓవర్స్ ఇస్తారు కాబట్టి ఒక పర్టికులర్ అనేసి అయితే నేను మెన్షన్ చేయట్లేను. అంటే మన తమిళ్కి కొందరు ఉంటారు, ఇంగ్లీష్కి కొందరు ఉంటారు, హిందీకి కొందరు ఉంటారు, కాబట్టి తెలుగు కూడా కొందరు ఉంటారు డబ్బింగ్ ఇచ్చేవాళ్ళు. సో అందరినీ ఒక వీడియోలో చెప్పడం మెన్షన్ చేయడం చాలా కష్టం కాబట్టి వాచ్ చేయడం అనేది ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే గాంధీ తాత చెట్టు అనే మూవీ రిలీజ్ అవుతుంది అనమాట. డ్యూరేషన్ చూసుకుంటే 1 hour 50 minute డ్యూరేషన్, వ్యూ సర్టిఫికేషన్తో పాటు వచ్చేసింది. ఆబ్వియస్గా సపరేట్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సుకుమార్ గారి కూతురు అనమాట మూవీ. లీడ్ యాక్టర్లు చూసుకుంటే భాను ప్రకాశం అండ్ సుకృతి వేణి బండ్రెడ్డి అండ్ ఆనంద్, నిహాల్ ఆనంద్ అండ్ రాగ్ మయూర్, వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే హత్య అనే ఒక మూవీ కూడా ఉంది. ఇది 2 hour 28 minute డ్యూరేషన్తో పాటు వస్తుంది. క్రైమ్ డ్రామా అనమాట. ఏ సర్టిఫికేషన్ ఇచ్చారు? 24th January రిలీజ్ అవుతుంది. ఇక్కడ రవి వర్మ, ధన్య బాలకృష్ణ, పూజ రామచంద్రన్ ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. సో నెక్స్ట్ మూవీ చూసుకుంటే మాత్రం పుష్ప 2 ద రూల్ రీలోడ్ వర్షన్ అవుతుంది. థియేటర్స్లో అవైలబుల్ ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ 50 days స్పెషల్ అనుకోవచ్చు. 50 days అయిపోయినాయి. సో స్టిల్ మూవీకి సంబంధించిన క్రేజ్ అలానే నడుస్తుంది. ఇన్ కేసు ఒకవేళ ఇట్లా మీరు వాచ్ చేయకపోతే ఇట్లా చూడండి అనేసి అయితే ఒక రిక్వెస్ట్, థియేటర్స్లో వాచ్ చేయండి. అండ్ దాని తర్వాత మనం అక్షయ్ కుమార్ గారిది స్కై ఫోర్స్ మూవీ ఉంది కదా. సో ఈ మూవీ కూడా అవైలబుల్ థియేటర్స్లోకి వెళ్ళి వాచ్ చేసుకోవాలి. ఏంటంటే హిందీ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది, 2D IMAX 2Dలో అవైలబుల్ ఉంది. యాక్షన్ హిస్టారికల్ థ్రిల్లర్ అనమాట. UA 13+ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. 2 hour 5 minute డ్యూరేషన్. అండ్ మెయిన్ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, సారా అలీ ఖాన్ ఉన్నారు, వీర్ పహారియా ఉన్నారు అండ్ నిర్మత్ కౌర్, వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది. సో కొంచెం సమ్వాట్ మనకి అమరన్ చూసారు కదా. సో అమరన్ లాంటి బేస్తో పాటు వచ్చింది. నాకైతే జెన్యూన్గా నచ్చింది. ట్రైలర్ చూసినాకైతే వాచ్ చేయాలన్నట్టు అనిపించింది. సో సండే కల్లా లేకపోతే సాటర్డే కల్లా రివ్యూ అయితే తీసుకొస్తాను. దాని తర్వాత ఇంకొక మూవీ అయితే అవైలబుల్ ఉంది. హాంకాంగ్ వారియర్ అనే ఒక మూవీ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ ఇవాళ రిలీజ్ చేసిన 21st January రోజునే 1 hour 40 minute డ్యూరేషన్, యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఏ సర్టిఫికేషన్తో పాటు కూడా వచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా అలాంటి యాక్షన్ మూవీ చూసుకోవాలంటే ఇది ఒకసారి వాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే రిలీజెస్ గురించి అనమాట. రవితేజ గారిది నేను ఇంత మూవీ అయితే రిలీజ్ చేస్తారు అనమాట. ఇది మీకు ఆర్టీసీ కాస్ట్లో అండ్ ఆల్సో కొన్ని థియేటర్స్లో కూడా రిలీజ్ అయితే అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు వాచ్ చేసుకోవాలంటే వాచ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఖడ్గం అనే మూవీ కూడా ఉంది. ఈ మూవీ కూడా కొన్ని చోట్ల లైక్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో, సంధ్య థియేటర్లో అండ్ లక్ష్మీ కళలో కూడా మూసాపేటలో ఉంది కదా, అక్కడ రిలీజ్ చేస్తారు. ఇన్ కేసు ఒకవేళ ఇట్లా చూడాలి అనుకుంటే ఇట్లా రవితేజ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఇవి వాచ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ వీక్కి. అదే లిస్ట్ యూస్ఫుల్ అయింది, అప్డేట్ మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.